అందరికీ నమస్కారం. ప్రస్తుతానికి నేను గురుగావ్లో ఉన్న జీడి గోయంకా యూనివర్సిటీలో ఉన్నాను. ఇక్కడికి సంబంధించిన ఈ యూనివర్సిటీ క్యాంపస్ పూర్తి వివరాలతో పాటు ఇక్కడ ఏమేం కోర్సెస్ ఉన్నాయి, కేజీ నుంచి పీజీ వరకు ఈ యూనివర్సిటీలో మనకి అవైలబిలిటీ ఉంటుంది. ఈ యూనివర్సిటీ గురించిన పూర్తి వివరాలని ఈ రోజు మీకు చూపించబోతున్నాను. రండి. ఇది అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అన్నమాట. చక్కగా పక్షుల కిలకిల రావాలతోటి పచ్చటి మొక్కలతోటి ఎంతో హాయిగా ఉంది. అంటే మన సిటీలో చూస్తూ ఉంటాం కాంక్రీట్ జంగిల్లా ఉంటుంది. దానికి పూర్తి భిన్నంగా చక్కటి పచ్చటి వాతావరణంలో ఎంతో మంచి కన్స్ట్రక్షన్లో ఉంది. సో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ చూద్దానండి. సో జీడి గోయంకా యూనివర్సిటీ మొదలయ్యి 30 సంవత్సరాలు. సో 30 సంవత్సరాలకి సంబంధించి వీళ్ళు ఇంత పెట్టడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏదైనా కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ కానీ స్కూల్స్ కానీ పెట్టి ఇన్నేళ్ల నుంచి ఉంది అంటే దానికి ఒక వెయిటేజ్ ఉంటుంది. డెఫినెట్గా ఈ స్కూల్ని కవర్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది జీడి గోయంకా యూనివర్సిటీ. ఇక్కడే మొత్తం క్లాస్ రూమ్స్ అన్ని ఉన్నాయి. క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దానండి. దిస్ ఇస్ ఎక్సలెంట్ ఆడిటోరియం. ఇది ప్రతి బ్లాక్ కి ఒక్కొక్క ఆడిటోరియం అనేది ఉంటుంది. ఇక్కడ జరిగే ప్రతి అకేషన్ కూడా ఇక్కడ చక్కగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇది ఇంటర్నేషనల్ ఆఫీస్ అన్నమాట. దేశ విదేశాల నుంచి కూడా స్టూడెంట్స్ ఇక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి వీసా ప్రాసెస్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, వాళ్ళు ఇక్కడ నుంచి వేరే దేశానికి వెళ్ళి చదువుకోవాలన్నా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో అన్ని రకాల సపోర్ట్ కూడా విద్యార్థులందరికీ అందజేయడం జరుగుతుంది. జీడి గోయంకా యూనివర్సిటీలో మెన్ కి సెపరేట్ గా హాస్టల్స్ ఉన్నాయి, మెన్ బాయ్స్ కి సెపరేట్ గా హాస్టల్స్ ఉన్నాయి, అలాగే గర్ల్స్ కూడా సెపరేట్ గా హాస్టల్స్ ఉన్నాయి. సో ఇందులో ఎంత బెడ్ షేరింగ్ ఉన్నాయి, ఏంటి రూమ్ ఎలా ఉంది, ఎంత కంఫర్టబుల్ గా ఉంది అనేది ఇప్పుడు మనం చూసేద్దానండి. చూసారు కదా, బంక్ బెడ్స్ ఇలా ఉంటాయి. ఇందులో సింగిల్ బెడ్ ఉన్న విడిగా ఉన్నాయి, 2 బెడ్ ఉన్నాయి, 3 బెడ్ ఉన్నాయి, 4 బెడ్ ఉన్నాయి. డిపెండ్స్ వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీ నుంచి డిపెండ్ అయ్యి ఇలా బెడ్స్ వాళ్ళు అరేంజ్ చేయడం జరుగుతుంది అనమాట. హాస్టల్ రూమ్ అండ్ బెడ్స్ చూసాం కదా, ఇది ఈ రూమ్ కి సంబంధించి వీళ్ళు స్టడీ రూమ్ అనమాట. అంటే పిల్లలు చదువుకోవడానికి ప్రాపర్ ఎన్విరాన్మెంట్ అనేది వీళ్ళు చాలా చక్కగా క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మన స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఉన్నాం. సో జనరల్గా స్టూడెంట్స్కి ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ ఫిట్నెస్ కూడా అంతే ఇంపార్టెంట్. చదువుకోవడానికి ఒక గొప్ప ఎన్విరాన్మెంట్. రండి చూసేద్దాం. ఇక్కడ ఎంత టేబుల్ టెన్నిస్ ఉంది, ఇంకేమున్నాయి చూద్దానండి. ఇది స్విమ్మింగ్ పూల్ ఏరియా అనమాట. పెద్దవాళ్ళకి కొంచెం డెప్త్ ఉన్న స్విమ్మింగ్ పూల్ ఇక్కడ, చిన్న పిల్లలకి అక్కడ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే పర్ఫెక్ట్ కాంపిటీషన్స్కి తగ్గట్టుగా ఇంత పర్ఫెక్ట్ గా వీళ్ళు కట్టడం జరిగింది అనమాట. నాకైతే జిమ్ చూడగానే ఒక న్యూ ఎనర్జీ వచ్చేస్తుంది. మీకు తెలియదు కాదు, కూల్ కదా, ఇంత పెద్ద యూనివర్సిటీ, ఇందులో జిమ్ ఉంటుందా లేదా అనుకున్నాను. దీన్ని కూడా వాళ్ళు చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ లేని ఎక్విప్మెంట్ లేదు అబ్సల్యూట్లీ. అక్కడ కొన్ని రకాలైన ఎక్విప్మెంట్స్ ఉంటే ఇక్కడ కొన్ని రకాలైన ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అండ్ కిక్ బాక్సింగ్ అదంతా కూడా వేరే ప్లేస్లో ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. సో సచ్ ఏ గ్రేట్ ప్లేస్ అండి, చాలా స్పేషియస్గా ఉంది. అండ్ కిక్ బాక్సింగ్ ప్లేస్ అన్నాను కదా, అంటే మజిల్ బిల్డింగ్ కి, స్ట్రెంగ్త్ బిల్డింగ్ కి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సచ్ ఎ హ్యూజ్ ప్లేస్. ఇది షూటింగ్ ప్రాక్టీస్ చేసే ప్లేస్. అయితే వీళ్ళు స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో కూడా షూటింగ్ లో చాలా మంచి మెడల్స్ తెచ్చుకున్న స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ, స్పోర్ట్స్ మెన్స్. ఈ గేమ్ మీరు ఎప్పుడన్నా ఆడారా? చాలాసార్లు మన హైదరాబాద్లో అయితే షాపింగ్ మాల్స్లో నేను చాలాసార్లు చూసాను. ఈ గేమ్ ఎలా ఆడతారో తెలియదు అని అనుకున్నాను. ఇప్పుడు మా మేఘన్ చెప్పింది, యాక్చువల్లీ ఇట్స్ ఫుట్బాల్ ఆడతారండి దీంతో ఇలా అని చెప్పాను. సో దట్స్ నైస్. యాక్చువల్లీ పిల్లలకి లేని గేమింగ్ లేదండి ఇక్కడ. దట్స్ వాట్. ఇన్ని రకాలైన ఏమంటారు, మానసిక శారీరక దృఢత్వం కోసం వీళ్ళు పెట్టినవి అన్నీ కావు. దట్స్ సో నైస్. అలాగే చెస్ ఆడితే పిల్లలకి బ్రెయిన్ చాలా బాగా పనిచేస్తుంది అని అంటారు. యాక్చువల్గా చాలా ఎత్తుకుపై ఎత్తు బాగా వేయగలుగుతారు, రాజకీయ ఎత్తుగడలు బాగా నేర్చుకుంటారు అని చెప్పారు. సో రియల్ లైఫ్లో చెస్ ఎంతవరకు పనిచేస్తుందో నాకు తెలియదు కానీ, బట్ చాలా మంది అనడం మాత్రం చెస్ ఆడితే సూపర్గా వర్క్ చేస్తుంది బ్రెయిన్. అలాగే క్యారమ్స్ ఉన్నాయి, స్క్వాష్ కోర్ట్ కూడా ఇక్కడే ఉంది. లేని స్పోర్ట్ ఏదో చెప్పండి నాకు. ఎక్సలెంట్గా ఉంది రియల్లీ. బిలియర్డ్స్ వెరీ కాస్ట్లీ గేమ్ అనమాట. ఇది మీకు తెలిసే ఉంటుంది. మీ పేరు? ఎక్కడి నుంచి ఇక్కడ జాయిన్ అయ్యారు? నేను అనంతపురం నుంచి ఇక్కడికి వచ్చాను. రైట్. మీ అనంతపురం నుంచి ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు అనుకోవచ్చేమో నేను అనుకోవడం. అలా ఏం లేదు, అనంతపురం నుంచి వచ్చాను. ఎంతమంది ఉన్నారు మీ ఫ్రెండ్స్ ఇక్కడ? అక్కడ అప్రాక్సిమేట్లీ ఒక 12-13 మెంబర్స్ ఉన్నారు మా అనంతపురం నుంచి. జట్స్ పట్ అదే అంటున్నాను. ఒకే ఏరియా నుంచి వస్తే మన వాళ్ళు వచ్చారనే ఒక కొత్త ఏరియాకి వచ్చిన ఫీలింగ్ అయితే ఉండదు. కరెక్ట్. జీడి గోయంకా యూనివర్సిటీలో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుడ్ గురించి కానీ, ఫ్యాకల్టీ గురించి కానీ మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది కొంచెం ఓపెన్ గా చెప్తారా? ఓపెన్ గా అంటే జీడి గోయంకా నేను రావడం నాకు బెస్ట్ చాయిస్ అనిపించింది మేడం. ఇక్కడికి రావడం, ఇక్కడ ఫుడ్ కానీ కాంటినెంటల్ ఫుడ్, ఇక్కడ ఫ్యాకల్టీ, బెస్ట్ హాస్టల్ అవర్స్ అన్ని, ఇక్కడ అన్ని ప్రీమియం ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి మనకు. బయట కూడా మనకి అంత ప్రొవైడ్ లేనిదే కాలేజెస్లో ఉన్నాయి. ఈ కాలేజీల్లో ఇక్కడ ఫ్యాకల్టీ కానీ చాలా మన దగ్గర ఏ ప్రాబ్లం అయితే అసలు ఏంది రాదు మేడం మనకైతే. ఇక్కడ వరకు ఫుడ్ విషయంలోకి వస్తే ఆల్ టైప్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి ఇక్కడకి. ఇంకా హాస్టల్స్ కానీ ఏమున్నా కూడా మనకి
మంచిగానే ఉంది మేడం, ఏం ప్రాబ్లం అయితే లేదు. రైట్, ఇక్కడ కావాల్సినంత ఫ్రీడమ్ ఉంది, మంచి గ్రీనరీ ఉంది, Yeah. స్పోర్ట్స్ ఉన్నాయి. కానీ ఇందాక ఒక అబ్బాయి చాలా కరెక్ట్ గా చెప్పాడు ఏంటంటే చదువుకునే వాళ్ళు ఎక్కడన్నా ఉన్నా చదువుకుంటారండి అని. Yeah. బట్ మిస్యూజ్ చేసుకుంటే మాత్రం ఇంత మంచి యూనివర్సిటీని, ఎందుకంటే మీకు చదువుకునే ప్లేస్ ఉంది, కంప్యూటర్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ ఉన్నాయి, మీ ఫిట్నెస్ ని, మీ మెంటల్ ఫిట్నెస్ ని అన్ని కరెక్ట్ గా పెట్టుకోగలిగేంత గొప్ప అవకాశం మీకు ఇక్కడ ఉంది కరెక్ట్ గా చెప్పాలంటే. సో దీన్ని మిస్యూజ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, సో కదా. సో అన్లెస్ అంటే ఇన్ని లక్షలు పోసి ఇంత పెద్ద యూనివర్సిటీకి వచ్చి టైం పాస్ చేస్తే ఇక అసలు ఇంక వాళ్ళని ఇంకేమనాలి, క్షమించలేము. అంటే పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను మాట్లాడుతున్నాను. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉంటే అనుకుంటారు మేడం. మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇక్కడికి ఇంత బాగా చదువుకోవడంలో మనం ఉండబట్టి ఉంటే ఏమన్నా ట్రూగా అయితే ఇక్కడ వీళ్ళు ఇచ్చే ప్రొవైడ్ కి మనము, వీళ్ళు ఇచ్చే ఫ్యాకల్టీకి, వీళ్ళు ఇచ్చే ఎడ్యుకేషన్ కి మనం ఇక్కడ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి కదా. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేసేదానికైతే మనకి అన్ని బెస్ట్ గానే ఉన్నాయి మేడం. అందుకే నాకు జీడీ గోయంకా యూనివర్సిటీ బెస్ట్ అనిపించింది. అంటే హాస్టల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్యాంపస్ లోపల ఒకటేనా, లేకపోతే బయట కూడా మన తెలుగు వాళ్ళు హాస్టల్ ఫెసిలిటీ అని దొరికే అవకాశం ఉంటుంది? మనకి బయట కూడా అన్నపూర్ణ హాస్టల్స్ అనే ఒక హాస్టల్ ఇన్ క్యాంపస్ లోపలే ఉంటుంది మేడం. అది మన సౌత్ పీజీకి ఒకటే ఉంటుంది. అక్కడ కూడా మనకి ఫుడ్ కానీ, అక్కడ ఇచ్చే ఫ్యాకల్టీ, అక్కడ ఇచ్చే రూమ్ ఫెసిలిటీస్ అన్ని ప్రీమియం గానే ఉంటాయి. మనం పే చేసే అమౌంట్ కన్నా అది బెస్ట్ గానే ఉంటుంది మేడం. ఇక్కడ లోపల ఇచ్చే హాస్టల్ కన్నా అక్కడ నార్త్ ఫుడ్స్ అంటే అంత సౌత్ లో అక్కడ నుంచి వచ్చి ఇక్కడికి అడ్జస్ట్ కాని మెంటాలు తీసుకొని ఉంటాయి. వాళ్ళకి సౌత్ పీజీ అయితే బాగుంది మేడం. ప్రీమియం ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి మనకు. సూపర్. వి విష్ యు ఆల్ సక్సెస్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. మీ పేరు? అక్షిత్ మ్యామ్. ఎక్కడి నుంచి వచ్చారు? వెన్వాడ, తెలంగాణ. ఇక్కడ ఏం చదువుతున్నారు? బిఎస్సి ఫారెన్సిక్ సైన్స్. ఫారెన్సిక్ సైన్సెస్, చాలా డిఫరెంట్ స్ట్రీమ్ తీసుకున్నారే. అది ఎందుకంటే ప్రొఫెషనల్ కోర్స్ ఉందని, ఇది యాక్చువల్గా ప్రొఫెషనల్ కోర్స్. అట్లనే మళ్ళీ ఇప్పుడు మన ఫ్యూచర్ లో గ్రోత్ ఉందని, ఇంకా ప్రైమ్ మినిస్టర్ కూడా ఇంకా దీన్ని ఇంకా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో చాలా జరుగుతున్నాయి క్రైమ్ సీన్స్. అట్లనే ఇంట్రెస్ట్ ఉంది తీసుకుంటాం. సో ఫారెన్సిక్ సైన్సెస్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మ్యాథ్స్ ఆర్ సైన్స్ స్ట్రీమ్ ఉండాల్సిందే. బైపీసీ అని ఎంపీసీ అని ఏదైనా తీసుకోవచ్చు. రైట్. అంటే కమింగ్ ఫ్యూచర్ లో ఫోరెన్సిక్ సైన్సెస్ చేసిన వాళ్ళకి జాబ్స్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఎలా అంటే ఇప్పుడు మనకు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటాయి, అట్లనే ఇట్లా ఫోరెన్సిక్ ఆంథ్రోపాలజీ, ఫోరెన్సిక్ అట్లా ఫోరెన్సిక్ బాలిస్టిక్స్ అట్లా అలాంటి జాబ్స్ అనే ఉంటాయి. వై జీడీ గోయంకా యూనివర్సిటీ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోనికి, అట్లనే మళ్ళీ ఎక్స్ప్లోర్ చేయడానికి, ఇలా ఇక్కడ ఫెసిలిటీస్ అంటే వేరే యూనివర్సిటీతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ బాగా ఫెసిలిటీస్ బాగున్నాయని తెలిసింది. అందుకనే ఇక్కడికి వచ్చాను. విష్ యు ఆల్ సక్సెస్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. మీ పేరు? నా పేరు జాహ్నవి. ఎక్కడి నుంచి వచ్చారు? కర్ణాటక నుంచి. ఓ, సో కన్నడ పెడతారా? బరుతా. రైట్. ఈ జీడీ ఇక్కడ ఏం చదువుతున్నారు? ఇక్కడ బిఎస్సి అగ్రికల్చర్ ఫస్ట్ ఇయర్. ఎలా బిఎస్సి అగ్రికల్చర్ అమ్మాయిలు కూడా తీసుకుంటున్నారా? ఆఫ్ కోర్స్ తీసుకుంటారు. చాలా మంది ఉన్నారు, లైక్ మన సౌత్ నుంచి కూడా చాలా మంది ఉన్నారు అగ్రికల్చర్ కి, అమ్మాయిలు ఏంటి అబ్బాయిలు ఏంటి. ఎలా అంటే మీ ఉద్దేశం ప్రకారం బిఎస్సి అగ్రికల్చర్ తీసుకుంటే ఫ్యూచర్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఆపర్చునిటీస్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఆపర్చునిటీస్ అయితే బాగుంటాయి. నేను దాని గురించే కదా తీసుకున్నాను. లైక్ ఇప్పుడు మనం ఏది ఎలా ఉన్నా కానీ మన ఇండియాలో మాత్రం అగ్రికల్చర్ ఎప్పుడు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. లైక్ అదే కదా మనకి కావాల్సి, లైక్ బ్యాక్. కరెక్ట్. ఎవరో పెద్ద అని చెప్పారు, సాఫ్ట్వేర్ ని తింటామా అని. కదా, ఎంత పెద్ద సాఫ్ట్వేర్ అయినా తినాలి కదా. ఈ బాడీని నిలబెట్టాలంటే ఫుడ్ కావాలి అల్టిమేట్లీ. సో అదే దట్ ఈస్ నెవర్ ఎండింగ్ స్టోరీ అల్టిమేట్లీ. అంటే మీ ఉద్దేశం ప్రకారం మీరే తీసుకున్నారా, లేదంటే మీ పేరెంట్స్ ప్రెజర్? లేదు, నేనే తీసుకున్నాను. నాకు చిన్నప్పటి నుంచి కూడా లైక్ అగ్రికల్చర్ చేయాలి. మా డాడీ వచ్చి లైక్ హీజ్ ఎ ఫార్మర్. ఓ నైస్. సో నాకు అప్పటి నుంచి లైక్ ఓకే అగ్రికల్చర్ చేయాలి, నేర్చుకోవాలి ఇంకా బెటర్ గా. ఇప్పుడు మా డాడీ అయితే ఫార్మర్ కదా, ఇప్పుడు నేను ఇంకా దాన్ని చదివానంటే లైక్ హెల్ప్ అవుతుంది వాళ్ళకి, ఇంకా లైక్ బెటర్మెంట్. చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి కదా జీడీ గోయంకానే చూస్ చేసుకోవడానికి? బికాస్ దీనికి ఐకార్ అగ్రిగేటెడ్ ఉంది. సో దాని గురించి ఇదే చూస్ చేసుకున్నాను నేను. క్యాంపస్ గురించి కానీ, ఫ్యాకల్టీ గురించి కానీ, మీ హాస్టల్ గురించి కానీ, ఫుడ్ గురించి కానీ? ఫ్యాకల్టీ అయితే చాలా బాగుంటారు. లైక్ అందరూ కూడా లైక్ డాక్టరేట్స్. సో బాగుంటది. లైక్ దే విల్ ఎక్స్ప్లెయిన్ అ లాట్. లైక్ మీకు ఎన్నిసార్లు లైక్ హండ్రెడ్స్ ఆఫ్ డౌట్స్ ఉన్నా కానీ నువ్వు వచ్చి అడిగితే వాళ్ళు లైక్ బోరింగ్ గా తీసుకోరు, లైక్ బాగా చెప్తారు. అది బాగుంటది. క్యాంపస్ వచ్చి అది కూడా బాగుంటది. లైక్ ఫీల్డ్ కూడా చాలా బాగుంది. పాలీ హౌస్, ఫిష్ ఫార్మింగ్, లైక్ ఎవ్రీథింగ్, బీ కీపింగ్, లైక్ క్రాప్స్ కూడా ఉన్నాయి మాకు ఇప్పుడు ప్రెసెంట్. లైక్ గ్రో చేస్తున్నారు, లైక్ మీరు చూడొచ్చు కూడా. అవునా, చూపిస్తారా మాకు? సో వెళ్ళి మనం అక్కడ బేస్ అగ్రికల్చర్ కి సంబంధించి వీళ్ళ ఫార్మింగ్ అది చేస్తున్నారు, అది కూడా ఒకసారి చూద్దామండి. ప్రస్తుతానికి అగ్రికల్చర్ ల్యాబ్ లో ఉన్నాం మనం. అమ్మాయి ఇందాక మాట్లాడింది మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు?
లైక్ ఇప్పుడు మనం అయితే ప్రెసెంట్ ల్యాబ్ లో ఉన్నాం, మనకు చాలా డిఫరెంట్ ల్యాబ్స్ ఉన్నాయి. ఇందులో ఇది సాయిల్ సైన్స్ ల్యాబ్, లైక్ అంతా చూడొచ్చు. యా అంటే ఎగ్జాక్ట్ ఏం చేస్తారు మీరు ఇక్కడ? ఇక్కడ అంటే లైక్ స్పీడ్ నుంచి తీసుకుని వస్తాము, లైక్ ఇక్కడ టెస్ట్ చేస్తాము అని చేస్తాము. లైక్ ఏమైనా pH సాయిల్ లో ఎంత ఉంది అదంతా చెక్ చేస్తాము. సో మట్టి సారవంతంగా ఉందా లేదా చెక్ చేస్తారు. ఫర్టిలిటీ అంతా ఇలా చూస్తాము. ఎలా ఉంది అంటే ప్రీవియస్ 10 ఏళ్లలో చూసుకుంటే మీకేమనిపించింది? ఇంతకు ముందు మట్టి ఎలా ఉంది, ఇప్పుడు మట్టి ఎలా ఉంది అని అంటే ఏం చెప్తారు? అఫ్ కోర్స్ లైక్ మనం యూజ్ చేసే కెమికల్స్ దాని వల్ల లైక్ అంతా లైక్ డిగ్రేడ్ అయిపోతుంది. బట్ దెన్ లైక్ ఆర్గానిక్ అవన్నీ చేస్తాం కదా, లైక్ ఇప్పుడు వర్మి కంపోస్ట్ అవి అన్ని ఉన్నాయి మా కాలేజ్ లో, లైక్ దాన్ని అది యూజ్ చేస్తారు. సో అది బెటర్ అవుతుంది కదా. ట్రూ అనిపించిందా? ఇక్కడ రీసెర్చ్ ఇంత జరుగుతుంది కదా, ప్లాస్టిక్ వాడకం ఖచ్చితంగా గవర్నమెంట్ బ్యాన్ చేయాలని అనిపించిందా? అఫ్ కోర్స్ లైక్ ఇప్పుడు మనము లైక్ మల్చింగ్ షీట్ యూజ్ చేసేవాళ్ళము, లైక్ ప్లాస్టిక్ షీట్. ఇప్పుడు లైక్ ఆర్గానిక్ వచ్చింది, అది కూడా లైక్ ఐ మీన్ లైక్ కొబ్బరి దాంతో చేస్తున్నారు. లైక్ అది కూడా బాగుంటుంది కదా, లైక్ ఆర్గానిక్. ట్రూ. ఇది కాకుండా ఇక్కడ అగ్రికల్చర్ దానికి సంబంధించి ఇంకేమన్నా ఉంటే మాకు చూపిస్తారా? ఇది క్రాప్ ఇంప్రూవ్మెంట్ ల్యాబ్ వచ్చి ఇందులో లైక్ లెమినార్ F4 అన్ని ఉన్నాయి. ఇది మేము యూజ్ చేస్తాం లైక్ ఇనోకులేటింగ్ బ్యాక్టీరియా లైక్ అండ్ ఫంజై అని చేసి లైక్ చూస్తాం లైక్ అది గ్రోత్ ఎలా ఉంటుంది, అది ఎలా ప్లాంట్ కి ఎఫెక్ట్ అవుతుంది, లైక్ గ్రోత్ వచ్చి ఏమి సిమ్టమ్స్ ఉంటాయని చెక్ చేస్తాము. ఇదంతా చెక్ చేస్తున్నప్పుడు మీకేమనిపించింది యాక్చువల్లీ? లైక్ మనం వింటాము చదువుతాము అంతే, బట్ ప్రాక్టికల్ గా చేసేసరికి ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది మనకి. లైక్ అది గుర్తు కూడా ఎక్కువ ఉంటుంది కదా. థియరీ క్లాసెస్ కన్నా ప్రాక్టికల్ క్లాసెస్ అంటే లైక్ ఇవన్నీ ఉంటాయి, మనం చేస్తే మనం చేసేసరికి బాగా అనిపిస్తుంది.